కృష్ణ రావణ్కి సంబంధించిన యూఏపీఏ కేసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోకి వచ్చిన పొలిటికల్ పార్టీస్ పెట్టించిన ఈ చెత్త కేసులో 2 క్వశ్చన్స్ హాంట్ చేస్తున్నాయి. రావణ్ RRRని 2026లో 2 సార్లు ఇంటర్వ్యూ చేశాడు. రావణ్ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ ప్రకారం 2025 నవంబర్లో రావణ్ హిడ్మాని పొగుడుతూ మావోయిజాన్ని గ్లోరిఫై చేస్తూ ఒక వీడియో పెట్టాడు. దాంట్లో దేశద్రోహుల్ని, మావోయిజాన్ని ప్రేరేపించేశాడు. దానివల్ల చాలామంది ప్రభావితం అయిపోయి దేశ ప్రజలందరూ మావోయిస్టులుగా మారిపోతారని ఒక కేసు ఫ్యాబ్రికేట్ చేశారు. ఇప్పుడు 2025 నవంబర్లో చేశాడు ఈ వీడియో అని చెప్తున్నారు. మరి 2025 నవంబర్లో మావోయిస్టులను గ్లోరిఫై చేస్తూ ఒక వీడియో చేసిన యూట్యూబర్ దగ్గరికి 2026లో 8 నెలల తర్వాత కూడా ఒక రాజ్యాంగ పదవిలో ఉండి, ఒక ప్రతిష్టాత్మకమైన ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండి, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే రావణ్ మీద కేసు పెట్టిందో అదే ప్రభుత్వ అసెంబ్లీని కంట్రోల్ చేసే ఒక డిప్యూటీ స్పీకర్ పోస్ట్లో ఉండి RRR అతని ఛానల్కి వెళ్ళి గంటలు కులాసాగా ఇలా నవ్వుతా హాయిగా ఎలా గడిపాడు పబ్లిక్గా. ఈ వీడియోలో రావణ్ RRR చాలా క్లోజ్ తనకని, తనకి తరచూ మెసేజెస్ చేస్తుంటాడని కూడా చెప్పాడు. మరి ఇంత పెద్ద నేరస్తుడు, ఇంత పెద్ద దేశద్రోహి దగ్గరికి మీ అసెంబ్లీని నడిపే రాజ్యాంగ పదవిలో ఉన్న RRR లాంటి వ్యక్తి ఎందుకు వెళ్ళాడు? పాపులారిటీ కల్పించాడు. దీని వెనకాల కూడా ప్రతిపక్షాలు కుట్ర ఉందా? దీనికి కూడా ప్రతిపక్షాలే ఫండింగ్ చేసినాయా మీ RRR కూడా? మనీ ట్రైల్ ఏమైనా దొరికిందా మరి దానికి కూడా? మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టాలా? RRR మీద కూడా మీరు కేసు పెట్టాలి కదా, ఎంక్వైరీ అన్నీ చేయాలి కదా. కనీసం ఒక అసెంబ్లీ డిప్యూటీ స్పీకరు ఇంత పెద్ద సంఘ విద్రోహ శక్తి, దేశాన్ని మింగేసేంత పెద్ద నేరస్తుడు అని మీరు ప్రచారం చేస్తున్న, బిల్డప్ ఇస్తున్న రావణ్ దగ్గరికి నెలల గ్యాప్లో 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్తే మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏ గుడిసెలో నిద్రపోతుంది? మీ ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుంది? ఎంక్వైరీ చేయరా? అవి ఏమన్నా ఎంక్వైరీ చేసేంత డీప్ ఏమైనా దాచిపెట్టాడు? ఆ వీడియోలు పబ్లిక్గానే ఉన్నాయి కదా ఛానల్లో, ఓపెన్గానే. 2025 నవంబర్ నుంచి మీకు అతను మావోయిస్టుల్ని గ్లోరిఫై చేయడం తప్పు అనిపించలేదా? ఇప్పుడే తప్పు అనిపించిందా? ఇప్పుడే అది దేశద్రోహం అనిపించిందా? ఒకవేళ అప్పుడే తప్పు అనిపిస్తే RRR అక్కడికి ఎందుకు వెళ్ళాడు? వెళ్ళకూడదు కదా. క్వశ్చన్ నెంబర్ 2, కుట్ర చేయడానికి ప్రతిపక్షాలు డబ్బులు ఇచ్చినాయి అని చెప్పి 2 రోజుల నుంచి ఊదరగొడుతున్నారు కదా ప్రచారం మీ ఛానల్స్. అతని చేత చేయించింది, ఇవన్నీ చేయించింది, వాటికి ఫండింగ్ ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు అయితే, మరి మన చట్టం ప్రకారం చేసినోడు కంటే చేయించినోడు పెద్ద నేరస్తుడు కదా. మరి చేయించిన జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? ఆయన జోలికి వెళ్తే కాళ్ళు ఎరగొడతాడు మళ్ళీ. దమ్ము లేదు మనకి. తేరగా దొరికాడు పాపం, చిన్న యూట్యూబరు, వెనక ముందు ఎవరు లేరు. ఈ అడ్డం పెట్టుకుని అందరిని భయపెట్టాలని పెట్టారా? ఇది 2వ క్వశ్చన్.